నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో హైదరాబాద్ మొత్తం కూడా కాషాయ రంగుతో నిండిపోయింది. బజరంగ్ దళ్కి సంబంధించిన మొత్తం హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ నేతృత్వంలో హైదరాబాద్ మొత్తం శోభాయాత్ర నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ర్యాలీ నడుస్తూ ఉంది. కాషాయ జెండలే కనబడతా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. జై శ్రీరామ్ అంటూ, జై జై హనుమాన్ అంటూ నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నడుస్తూ ఉంది. మాట్లాడడం भारत माता की जय श्री राम, जय जय श्री राम, जय बोलो बजरंग बली की। హనుమాన్ జయంతి ఉత్సవాలు నగరంలో విహెచ్పి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నడుస్తున్నాయి. ఇటు శైలేందర్ గారు కానీ, సంతోష్ గారు కానీ, రాపటి రవి గారు కానీ అందరు యువకులు ఒక్క విధంగా చెప్పాలంటే హర్ గలీ మే ఏకీ నారా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ అని ప్రతి వాడవాడన ఈరోజు నగరం భాగ్యనగరం మొత్తము కాషాయమనంలో మునిగి ఉన్నది. యువకులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు నేను పిలిపిస్తున్నాను, హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మనము మన ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది. అందరూ మన హిందువులు ఏకమై ఒక్క తాటిపై నడిస్తే ఎటువంటి దాడులు ఎక్కడ జరగవు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తన ధోరణి చూపిస్తుంది. హిందువు పట్ల అసలు ప్రేమ లేకుండా చేస్తున్నది. హిందువులందరూ ఒకటే ఒక తాటి నడిస్తే ఎటువంటి దాడులను మనం ఎదుర్కోవచ్చు. ఈ దాడులను ఆపాలంటే కాంగ్రెస్ సరైన పరిపాలన అందియట్లేదు. పరిపాలన అందిస్తే ఇటువంటి దాడులు ఎక్కడ జరగవు. సో చూడొచ్చు మీరు, పెద్ద ఎత్తున కోటి మొత్తం పరిసర ప్రాంతాలు హైదరాబాద్ మొత్తంలో కూడా జై జై శ్రీరామ్ నినాదాలతో, అలాగే జై హనుమాన్ నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు చూడవచ్చు. మీరు కాషాయం జెండాలతో మొత్తం మునిగిపోయింది హైదరాబాద్ అని కూడా చెప్పుకోవచ్చు. యూత్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు ఈ యాత్రలో. మాట్లాడదాం అన్న, చెప్పండి ఏం చెప్తారు? ఇది వీర హనుమాన్ విజయ యాత్ర మన గౌలిగూడ राम मंदिर నుంచి ప్రారంభమై ताड़बान हनुमान मंदिर दाका समाप्त అవుతుంది. इधर से स्टार्ट हो गए, हिंदी चलता ना गौलीगुड़ा राम मंदिर से स्टार्ट हो गए, ताड़बान हनुमान मंदिर एंड होता. इसमें 1 लाख पब्लिक गाड़ियां लेके आते और दिलशी नगर से, चैतन्यपुरी से, हर जगह से आके ये कोटी से होते हुए आपको ताड़बान हनुमान तक ఒక నియోజకవర్గం నుంచి అందరు వస్తున్నారా? అందరు మొత్తం హైదరాబాద్ సిటీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఒక్కొక్క ఏరియా నుంచి, ఒక ప్రతి ఒక్క మంచి ఒక గల్లీ నుంచి, ఒక గుడి నుంచి ర్యాలీ తీసి ఇక్కడ కోటికి వచ్చి ఇక్కడ సభ జరిగి ఇక్కడ ఒక సమాపం చేసి అక్కడ పోతాం. సో ఏం చెప్తారు? ఈ మధ్యలో హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. హిందువులు ఈ మధ్యలో యూత్ ఎక్కువగా కనబడతా ఉన్నారు, ఈ హిందుత్వం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? అబ్కే బార్ कोई मंदिर के ऊपर अत्याचार हुआ, कोई मंदिर के ऊपर तोड़फाड़ हुआ तो कोई हिंदू रुकने वाला नहीं है. बजरंग दल कार्यकर्ता असल रुकने वाला नहीं है. हर घर का बच्चा जा चुका है. खबरदार, जो भी मंदिर के ऊपर तोड़ ताड़ कर रहा उसके लिए हम पूरे एक्शन लेंगे. हम खुद घर से निकलेंगे, उसके ऊपर अटैक करें. कोई मंदिर के ऊपर अत्याचार होगा तो हम खामोश बैठने वाले नहीं है. కొంతమంది నాయకులు, కొంతమంది పెద్ద నాయకులు, కొన్నికి సంబంధించిన నాయకులు, పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక్కొక్కసారి అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 15 నిమిషాలు టైం ఇస్తే చాలు మాకు అనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎట్లా చూస్తారు దీన్ని? हाँ, वो 15 निमिषाल वो सब लीडर्स के काम आया ना, हम लोग उसके ऊपर नहीं बोल सकते. फिर भी 15 निमिषाल छोड़ो, अब ये बजरंग दल का इतना बड़ा सभा है, आप 15 मिनट बोले, हम 5 मिनट के लिए भी काम करके बता सकते, मगर नहीं बोलना चाहिए. इसके ऊपर प्रॉब्लम्स होता और कुछ भी नहीं. बोलने चाहे तो हम भी बहुत कुछ बोल सकते. हमारे आगे पीछे भी छुड़ाने वाले रहना. हमारा संस्था ऐसा नहीं सिखाता हमारे को. हिंदू धर्म को कापाड़ना, मंदिरों को अच्छा, अपने बहन बच्चियों को पकड़ना, जो भी लव जिहाद हो रहा उसके लिए हम लोग बहुत बड़ी कड़ी टीम बना चुके हैं बजरंग दल की तरफ से. చెప్పండి, మీరు ఏం చెప్తారు? नहीं ధర్మం గురించి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అన్నది మంచి పరిణామం. అసలు హిందువులు అంటేనే సింహాలు అన్న. సింహాలు ఇప్పటిదాకా పండుకున్నారు, నిద్రపోయారు, మొద్దు నిద్రలు ఉండే. ఈ హిందువుల మీద జరిగిన ఏవైతే దాడులు ఉన్నాయో సొంతంగా ఒకరు మేలుకొల్పడం అవసరం లేదు. హిందువులు సొంతంగా మేలుకున్నారు. ఇప్పుడు ఎవరైనా నిజంగా ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందువు మీద, ఇప్పుడు అన్నట్టుగా ఒక దేవాలయం మీద, ఒక గోమాత మీద, ఒక హిందూ యువత మీద ఎవరైనా కానీ ఇప్పుడు కన్నేసినా కానీ ఊరుకునే పరిస్థితి హిందువులలో లేదు. జాగృతమైంది హిందూ సమాజం. సో ఎప్పుడు చూసినా ఇంతమంది యూత్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు స్వచ్ఛందంగా రాలేదు. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దగ్గర 1,00,000 పైన జనాలు వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంది ర్యాలీ చూస్తూ ఉంటే. ఎట్లా ఈ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఏదైనా కానీ ఈ ఏదైతే అధర్మం పేలినప్పుడు, అధర్మం బాగా పెళ్ళుబీకినప్పుడు ధర్మం అనేది మేల్కొంటుంది.
ఈ అవతారాలు కూడా ఉట్టిగానే రాలే. ధర్మం ఇబ్బంది కలిగినప్పుడు రామావతారం, కృష్ణావతారం అట్లా వచ్చింది. కలియుగంలో కూడా అధర్మం నిజంగా కూడా ముందుకు పోతుంది. కానీ ఖచ్చితంగా ధర్మం కోసం పనిచేసే ధర్మ వీరులు, ధర్మ సింహాలు, హిందూ యువకులు చాలామంది బయటకు వస్తారు. ఇప్పటి నుంచి అసలు ఏది సహించేది లేదు. ఒక మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతాం. సో చూడొచ్చు మీరు, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు అయితే వస్తూ ఉన్నాయి, యూత్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా నడుస్తుంది? సో హిందూ దేవాలయ పైన కొంచెం దాడి జరుగుతూ ఉంది, ఎట్లా చూస్తారు దీన్ని? హిందువుల పైన దాడి ఎప్పుడు జరుగుతుందంటే, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ హిందూ గుళ్ళపై దాడి జరుగుతుంది. ఇన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు దాడులు జరగలే. ఈరోజు మొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి కానీ, ఆడ ఏడ శంషాబాద్ కాడ రామాలయంలో కానీ, మొన్న బాలనగర్ అవతల జరిగిన జీడిమెట్ల ఉన్న శివాలయంలో కానీ, ఇవన్నీ దాడులు ఎప్పుడు జరుగుతాయంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఇటువంటి మత కళలు జరుగుతాయి. ఎందుకంటే ఈ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రోజులు అవుతున్నా కానీ భారతదేశంలో మన ఆస్థ రామ జన్మభూమి 500 సంవత్సరాల తర్వాత రామ మందిర నిర్మాణం జరిగితే ఇప్పటిదాకా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇప్పటిదాకా రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత కూడా రాముని దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా హిందువులారా జాగృతంగా భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉంటారంటే అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. సనాతన ధర్మం మీద పెద్ద ఎత్తున యూత్ పాల్గొంటా ఉన్నారు, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు? ఎప్పుడు కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఇంత పెద్ద శోభయాత్ర ఎందుకు జరుపుతారంటే, ఓల్డ్ సిటీలో ఇక్కడ మైనారిటీలో ఉన్న హిందువులంతా మాకు భద్రత లేదు అనే కారణంతో ఎప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రతి సంవత్సరము ఈరోజు హనుమాన్ విజేత ఎందుకు జరిపిస్తారంటే వాళ్ళకు మేము అండగా ఉన్నాము. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం అండగా ఉన్నా లేకున్నా హైదరాబాద్లో హిందువులకు యావత్ తెలంగాణలో ప్రతి హిందూ అండగా ఉన్నాడని చెప్పనీకనే ఈ యాత్రలో పాల్గొంటాం. మేము కొంతమంది నాయకులు 15 నిమిషాలు టైం ఇస్తే చాలు మాకు అనే కామెంట్స్ మీరు ఎట్లా? 15 నిమిషాలు ఇస్తే మా సత్తా ఏందో చూపెడతాన్న అక్బరుద్దీన్ కోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎవిడెన్స్ లేవని చెప్పి కోర్టుకు తన యొక్క ఎవిడెన్స్ చూపెట్టమనంటే ఎవిడెన్స్ లేవని చెప్పడం వల్ల అక్బరుద్దీన్ పైన కేసు కొట్టేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ సెక్యులరిజం పేరుతోని హిందువులపై హిందువుల దండయాత్ర చేస్తూ హిందువులను చంపే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ మాతాకి జై. ఇప్పటికైనా ఖబర్దార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇప్పటికైనా సెక్యులరిజం ముసుగుల నుంచి వదలకండి. మొన్న వక్ఫ్ బోర్డుకి సంబంధించిన దాంట్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సహకరించలేదు. ఈరోజు కొన్ని వందల వేల ఎకరాలలో హిందువులు ఉన్నారు. ఈరోజు వక్ఫ్ బోర్డు వ్యవస్థని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి సహకరించకుండా ఈరోజు దినము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు. ఇప్పటికైనా హిందువులు జాగృతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే హిందువులు యావత్ దేశంలో ప్రపంచంలో శాంతి ఉంటారని చెప్పి నిర్వహిస్తున్నాం. భారత్ మాతాకి. సో నారాయణగూడ దగ్గర వరకు అయితే శోభయాత్ర సక్సెస్ఫుల్గా వచ్చింది. పోలీసులు పెద్ద ఎత్తున భద్రతతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి భద్రత తీసుకున్నారు? భద్రత పరంగా మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ జోన్లో లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గారు కూడా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ తర్వాత ట్రాఫిక్, సిసిఎస్ అంటే క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ ఇవన్నీ కూడా భద్రతలో భాగంగా ఉన్నాయి. వీటితో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా బందోబస్తులో పాల్గొన్నారు. ఇప్పటి వరకైతే మాకు ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా మా జోన్ కంప్లీట్ అయింది. అదేవిధంగా సిటీ మొత్తం కూడా ఇదే విధంగా కంప్లీట్ అవుతుంది. సో ఈ భద్రతకు సంబంధించి మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎంతమంది పోలీసులు, అలాగే కేంద్ర బలగాలు కావచ్చు, మొత్తం పోలీసుకి సంబంధించి వ్యవస్థకు సంబంధించి ఎంతమంది పోలీసులు పాల్గొంటున్నారు? దాదాపు హైదరాబాద్ సిటీలో 20,000 మంది పోలీసులు ఈ బందోబస్తులో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇదే మెయిన్ ప్రొసెషనే కాకుండా డిఫరెంట్ జోన్స్లలో డిఫరెంట్ ప్లేసెస్లలో జరుగుతూ ఉంటాయి కాబట్టి దాదాపు 20,000 మంది కూడా పాల్గొంటారు. సార్ చెప్పండి,
మీరు చెప్పండి సార్, అసలు భద్రతకు సంబంధించి ఏమైనా ఘర్షణలు అట్లాంటివి ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ఎట్లా నడుస్తుంది? ఏమీ లేదు, అంతా పీస్ఫుల్గానే ఉంది. పోలీసులు మేము ముందుగానే ఆల్ వింగ్స్, సిటీ పోలీస్ సంబంధించిన ఆల్ వింగ్స్ మా సిపి గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రిపరేషన్స్ కూడా అన్ని బాగా తీసుకున్నారు. ముందుగానే అందరితోటి మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కానీ జరగకుండా ప్రశాంతంగా నడుస్తోంది. ఆల్రెడీ ఇది హాఫ్ వే దాకా కొంచెం 1/3 అయినట్టు, ఇంకా 2/3 ఉంది, అది కూడా అయిపోతుంది ప్రశాంతంగానే, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ట్రాఫిక్ సంబంధించి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది ట్రాఫిక్ కన్సర్న్ వాళ్ళు, ఆ వింగ్ వాళ్ళు కూడా తీసుకున్నారు. డైవర్షన్స్ కూడా ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. సో ఈ ప్రొసెషన్ మూవ్ అవుతున్న కొద్దీ దాన్ని బట్టి ట్రాఫిక్ని కూడా ఎక్కడైతే వీలవుతుందో అక్కడ రిలీజ్ చేస్తారు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెప్తారు. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. సో ఇది పరిస్థితి. మొత్తం 20,000 పైన పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సో పోలీసులు పెద్ద ఎత్తున షీ టీమ్స్ కావచ్చు, భద్రతా బలగాలు, సో నిఘా వర్గాలు కావచ్చు, అలాగే మఫ్టీలో కూడా పోలీసులు తిరుగుతూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎలాంటి సస్పెక్షన్స్ కానీ దొరకలేదని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ స్పెషల్ ఏంటి? ఆంజనేయ స్వామికి మేము అందరు కోరుతున్నాం ఒక్కటే, ఈ అన్ని యానిమల్స్కి సేవ్ చేయాలి. 400 ఎకరాల కోసం అందరు యానిమల్స్కి ప్రాణాలు తీయొద్దు. లివ్ అండ్ లెట్ us లివ్. ఎట్లా అనిపిస్తుంది శోభాయాత్రలో భాగంగా? ఈ శోభాయాత్రలో ప్రతి ఏడాది నేను వస్తాను. నాకు చాలా మంచి ఆనందంగా కనిపిస్తుంది. దేవుని దయ మా మీద అందరి మీద మంచిగా ఉండాలి. సో చెప్పండి బ్రదర్, యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు, ఎట్లా చూడొచ్చు దీన్ని? యూత్ చాలా బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ రేపు. సో ఇది పరిస్థితి. సో మెయిన్ జై శ్రీరామ్ నినాదాలతో పెద్ద ఎత్తున మొత్తం కూడా సేవ్ యానిమల్స్ అని చెప్పి సో హనుమాన్ని పూజిస్తూ ఉన్నారు. యానిమల్స్ని సేవ్ చేయాలి. ఏదైతే ఘటన హెచ్సియుకి సంబంధించిన ఘటన జరిగిందో 400 ఎకరాల్లో జరిగినటువంటి ఘటనకు నిరసనగా ఈ హనుమాన్ ర్యాలీలో దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. యానిమల్స్ని సేవ్ చేయాలి, చెట్లను కూడా సేవ్ చేయాలని చెప్పి, జంతువులను కూడా సేవ్ చేయాలి. అక్కడ ఏదైతే జంతువులు చనిపోతున్నాయో ఆ జంతువులు చనిపోకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్పి కూడా ఈ ర్యాలీలో భాగంగా, శోభాయాత్రలో భాగంగా వీళ్ళు కనబరిచే పరంగా చూస్తూ ఉన్నారు. భాగ్యనగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 121వ సంవత్సరం దాటుతున్న శుభ సందర్భంలో ఈరోజు వీర్ హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమైంది. పొద్దున 10:30కు ప్రారంభమైన ఈ ఊరేగింపు లక్షలాది మంది హిందూ భక్తులతో యావత్తు భాగ్యనగరం అంతా కాషామయం చేసి ఈరోజు ప్రతి ఒక్క హిందువు కూడా గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభం చేసి తాడమల ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించడానికి మీరు కంకణ బదలం కావాలని చెప్పి ప్రతి ఒక్క హిందువుని కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈ యాత్ర ప్రారంభం దేనికోసమైందంటే యావత్తు హిందూ సమాజం కూడా ఒక బ్యానర్ కింద రావాలని చెప్పి 2004లో ప్రారంభం చేశారు బజరంగ్ దళ్ భాగ్యనగర్ ఆధ్వర్యంలో. ఈ యొక్క ఊరేగింపు 21వ సంవత్సరం కాబట్టి 21వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో లక్షలాది మంది హిందువులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఈ యొక్క హిందూ దేవాలయ పైన దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దాడులని యావత్తు హిందూ సమాజం కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాము. జై శ్రీరామ్. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో పెద్ద ఎత్తున మోగిపోతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎట్లా జరుగుతుంది ప్రోగ్రామ్? పోలీసులు కోఆపరేట్ అందరు కోఆపరేట్ ఉందన్న. ఈసారి మంచిగా తెలియజేస్తారు హిందువులకు. మీరు ఎప్పుడు ఇట్లనే ఉండాలి, కలిసి మెలిసి అందరం ఇట్లనే ఉండాలని తెలియజేస్తున్నాం అంతే. ఏకీ నారా ఏకీ నామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొద్దున్న నుంచి 10:30 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎట్లా జరిగింది? అంతా బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొంతమంది నినాదాలు చేస్తారు. 15 నిమిషాలు ఇస్తే మేము దీన్ని మొత్తం స్మాష్ చేస్తాము, హిందువుల గురించి మాట్లాడినా చూసుకుంటాంలే, అది చూసుకుంటాంలే. లక్షలాది మంది ఈ శోభయాత్రలో పాల్గొంటారు. సో గతంలో ఇట్లాంటివి కొంచెం తక్కువ, అంటే హిందువులు
సనాతన ధర్మం వైపు ఎక్కువ మంది యూత్ వెళ్తా ఉన్నారు. ఒక యూత్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు? అంతా యూత్కి ఒకటే చెప్తున్నా, మనం ఒకలాగానే ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ప్రతి సంవత్సరం ఇట్లానే చేయాలి. సో ఇది పరిస్థితి. అందరూ కూడా ఒకే రకంగా ఈ హిందువులంతా కూడా కలిసిమెలిసి ఉండాలనేదే ముఖ్యంగా వాళ్ళ సనాతన ధర్మంలో ఉంది. అదే సనాతన ధర్మంతో మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూడొచ్చు. పిల్లలు చాలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం సో ఎట్లా అనిపిస్తుంది మీరు? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా పేరు జయసాగర్. నేను సిక్స్త్లో చదువుతున్నాను. నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. నేను 5 years అవుతుంది చేసి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా నాకు నచ్చుతుంది. ఇలా హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన చాలా బలవంతుడు కాబట్టి నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఇలా. మీరు ఏం కోరుకుంటారు? అంటే హనుమంతుని వేషం వేశారు కాబట్టి హనుమంతుడు మీరు ఏం కోరుకుంటారు? నేను ఏం కోరుకోను కానీ బలం కోరుకుంటా అంతే. సో ఇట్లా మొత్తానికి చూడొచ్చు మీరు, పిల్లలు హనుమంతుని వేషం కావచ్చు, శ్రీకృష్ణుని వేషం కావచ్చు, ఇంకా అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసుకోవచ్చు. పిల్లలు 10:30 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని సో వాళ్ళ వేషధారణలతో హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు ప్రజలందరికీ చాటి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎట్లా జరుగుతూ ఉంది శోభయాత్రలో? పోలీసులు అందరు సహకరిస్తున్నారు? అందరు సహకరిస్తున్నారు, అంతా బాగుంది. దేవుని దయ వల్ల అంత మంచిగా అవుతుంది. ఏం చెప్తారు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు? ఏం చెప్తారో తెలుసుకోలేదు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పదలుచుకుంటున్నాను. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి, మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని. సో ఈ ర్యాలీని కనుక మనం చూసినట్లయితే హిందువులకు సంబంధించిన ఐక్యమత్యం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరు దాడి చేసినా, ఎవరు కూడా ఏ అనుచిత వ్యాఖ్యలు చేసినా హిందువులు సహించేది లేదు. గతంలో జరిగిందేదో జరిగిపోయింది. సో ఇప్పటి నుంచి అయితే మేము ఖచ్చితంగా ప్రతిదానికి జవాబిస్తాము. హిందువులపైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి దాడులు జరిగినా తట్టుకునే లేదంటూ కూడా హిందూ పరిషత్ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, ఆంధ్రప్రభ, హైదరాబాద్, కోటి.